అరే మా తమ్ముడికి హాలిడేస్ వచ్చాయి 3 డేస్ కొంచెం వాడిని హాస్టల్ నుంచి తీసుకొద్దాం రారా అని చెప్తే, సరే పదరా అని చెప్పి ఎళ్ళాం. ఎక్కడరా వాడు చదువుతుందంటే, ఇలా వాడికి ఫ్రీ సీట్ వచ్చింది. 10థ్‌లో 580 మార్కులు వచ్చాయి. వాడికి ఫ్రీ సీట్ వచ్చిందిరా అన్నాడు. ఫ్రీ సీట్ వచ్చింది అని చెప్పి కాలేజ్ కాడికి తీసుకెళ్ళాడు. నిజంగా ఆ కాలేజ్ చూసి నేను చాలా షాక్ అయ్యా. అరే ఈ ఫ్రీ సీట్ ఎలా వచ్చిందిరా అంటే, ఇది ఒక గవర్నమెంట్ కాలేజ్‌రా అన్నాడు. ఏం కాలేజ్‌రా అది అంటే, ట్రిపుల్ ఐటీ నూజివీడు. ఇది ఒక 10థ్‌లో ఒక గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి 580 మార్కుల కంటే ఎక్స్‌ట్రా మార్కులు వస్తే వాళ్ళు ఫ్రీగా చదివిస్తారు ఇక్కడ. ఆ కాలేజ్ ఎలా ఉందంటే ప్రైవేట్ కాలేజెస్‌కి ధీటుగా ఉంది. ప్రైవేట్ కాలేజెస్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అసలు దానికి పనికిరావు. ఎక్సలెంట్‌గా ఉంది. సరే మన గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకున్న పిల్లలకి ఇంత మంచిగా ఎవరు కట్టించారంటే ఇది 2008లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కట్టించారంట. అసలు నిజంగా నాకు ఆ కాలేజ్ చూడంగానే ఆయన చేసిన మంచి పని చూడంగానే అసలు నాకు ఎంత ఆనందం వేసిందంటే చాలా అంటే చాలా ఆనందం వేసింది. నాకు ఇటువంటి ఆనందాలు 2 సార్లు కలిగినాయి. లాస్ట్ మొన్న జరిగిన 10థ్ క్లాస్ ఎగ్జామ్స్‌లో మన గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థులు 500+ మార్కులు కొట్టిన ప్రతి ఒక్కళ్ళని చూడంగానే నాకు చాలా అంటే చాలా ఆనందం వేసింది. పైగా మన యొక్క గవర్నమెంట్ స్కూల్‌ని మనమే ప్రమోట్ చేసుకుంటా ఉంటే పిచ్చ ఫీల్ వచ్చింది. తర్వాత మళ్ళీ సరే ఇంక మన మార్కులు రావడమే కదా మన చేతుల్లో ఉంది. మనల్ని పట్టించుకునేవాడు ఎవడు ఉంటాడులే అనుకున్నా. కానీ అలా టాలెంట్ ఉన్న పిల్లల్ని వదిలేయకుండా వాళ్ళకంటూ ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి అప్పట్లో ఉన్న మన ముఖ్యమంత్రి గారు ఇంత మంచిగా ఆలోచించి ఇటువంటి యూనివర్సిటీ కట్టారంటే నిజంగా అసలు ఆయన ఆలోచనకి హ్యాట్స్ ఆఫ్ అసలు. మన రాష్ట్రం మొత్తం మీద 4 ఉన్నాయంట. 4 కట్టించారు. ఒకటి మన గుంటూరు, 2 ఒంగోలు, తర్వాత కడప, మూడోది వచ్చేసి శ్రీకాకుళం అటు సైడ్ ఎక్కడో ఇటు సైడ్ ఉందంట మరి. అంటే నాకు పెద్దగా తెలీదు. కానీ ఇంత మంచి పని చేశారంటే నిజంగా నాకు చాలా అంటే చాలా ఆనందం వేసింది. ఎంత టాలెంట్ ఉన్నా వాళ్ళ ఆర్థిక స్తోమత వల్ల ముందుకు వెళ్ళలేక వాళ్ళ జీవితాలు బలైపోతున్నాయని ముందుగానే ఆలోచించి సార్ ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ అసలు. అదే పెద్దలు అంటూ ఉంటారు కదా, ఏది మనం చేసే మంచి కనపడితే చాలు మనిషి కనపడక్కర్లేదని. సార్ ఈరోజు మన మధ్యలో లేకపోయినా కానీ ఆయన చేసిన మంచి చూసుకుంటుంటే నాకు నిజంగా చాలా అంటే చాలా ఆనందం వేసింది నాకు. నేనేమి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున మెంబర్ని కాదు, రాజశేఖర రెడ్డి ఫ్యాన్ని కాదు నేను. కానీ మంచి ఎవరు చేసినా కానీ మంచే కదా అది. అది ప్రజలకు ఉపయోగపడితే చాలు కదా. అదే కదా ఒక రాజకీయ నాయకుడిగా మనకు చేయాల్సింది. మనం కోరుకునేది కూడా వాళ్ళ దగ్గర నుంచి.